అయ్యా నా గుడి మేస్త్రి పనులు కొంచెం నేర్పియండి అయ్యా. దానికెందుకు అంత దీనంగా అడుగుతున్నావా? నువ్వు నా కొడుకు మాదిరిగా నీకు నేను నేర్పిస్తాను రా. ఒక మూట సిమెంట్కి 10 అనకొలు ఇసుకేయాలా. పని చేసేది మెయిన్ కాదు, పనంతా అయిపోయిన తర్వాత వీటిని నీట్గా క్లీన్ చేసి ఎత్తి పెట్టుకోవాలా. పని మొత్తం నేర్చుకున్నావు కదా? నేర్చుకున్నానయ్యా. సరే, టైం అయింది, పోయి తినేసి రాబో. తినేదానికి కూడా ఏమీ లేదయ్యా. అబ్బా, సరేరా మా ఇంటికాడ పోయి తిందాం. సరే, ఇక్కడే ఉండు, లోపలికి పోయి వస్తాను. సరేనయ్యా. మేస్త్రి మేస్త్రి ఏమన్నా? రేపు ఒక పని ఉంది, మేస్త్రిని పనికి పిలుద్దామని వచ్చిన. ఇటానా ఆయన ఎందుకు నా పిలుస్తావా? ఆయనకి పని తెలీదు, కూలి కూడా 2000 తీసుకుంటాడు. పని కూడా ఫాస్ట్ గా చెయ్యన్నా. అవునంటావు ఏందినా? ఈ రోజు కూడా ఒక నేమర్చి 5000 తీసుకునేనాడు. మేస్త్రి నాకు వద్దురా, కానీ నాకు తెలిసిన మేస్త్రి ఎవరు లేరా? ఎందుకు లేదునా? నేనుండా, డబ్బులు కూడా తక్కువే తీసుకుంటాలే. నువ్వు మనవన్నా. రేపు వచ్చేనా? ఎవర్రా ఆయన? అయ్యా, మా మావయ్యా. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఏం మేస్త్రి, పనికి పోలా? పని ఏం దొరకలేదుయా. ఎందుకు దొరుకుతాది? పని చేయవంట, డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటావంటే. నీకెవరు అది మరి చెప్పిందా? మేస్త్రి ఏమన్నా? రేపు ఒక పని ఉంది, మేస్త్రిని పనికి పిలుద్దామని వచ్చిన. ఆయన ఎందుకు నా పిలుస్తావా? ఆయనకి పని తెలీదు, కూలి కూడా 2000 తీసుకుంటాడు. ఇలాంటి మేస్త్రి నాకు వద్దురా, కానీ నాకు తెలిసిన మేస్త్రులు ఎవరు లేరా? ఎందుకు లేదునా? నేనుండా. సరే, రేపు వచ్చేనా? అయ్యా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నదే, రేపు పనికి రాలేనయ్యా. రేపు పని కూడా ఏం దొరకలేదు, రెస్ట్ తీసుకో. సరేనయ్యా. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ముద్దుగా కనబడుతున్న ఈ మేక పిల్లలు మీరు అనుకున్నంత మంచివేం కాదు. ఏమన్నా? ఇవి ఒక పెద్ద తప్పు చేసిన దోషులు. దోషులు కాదు, దోషులు అంటే తప్పు చేసిన వాళ్ళు అని అర్థం. ముందు చూడు, క్లీన్ గా ఉంటే నా బైక్ సీట్ ని వీటి మట్టి గిట్టలతో తొక్కి తొక్కి నాశనం చేసేసి. సరే, తెలియకుండా చేసేసి ఉంటాయి, వదిలేనా? ఏం చూదిరేసిదా? ఇవి నాట్యం చేసేదానికి నా బైక్ అయినా దొరికిందా? ఇప్పుడు ఏం చేయాలంటావునా? క్షమాపణలు చెప్పాలి. చెప్పండి, మీరు చెప్తారా క్షమాపణలు, లేదా మీ అమ్మ చెప్తుందా? ఏమ్మా, పిల్లకాయలు కంటే సరిపోతుందా? పెంచే తెలియాల్సిన మధ్య బండి కొంటే సరిపోతుందా? దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియాల్సిన మధ్య పిల్లకాయలు ఆడుకునే దగ్గర బండి పెట్టింది కాకుండా ఏమో అరస్తామన్నావా? వచ్చినంటే కాల్తో తంతాను. వదలరా నా బిడ్డల్ని. ఇంక మిఠా ఏదో బండి వైపు పోబాకండి. సార్, నా అల్లుడు కట్నం విలేదని నా కూతుర్ని సాగు కొడుతున్నాడు సార్. ఒకే ఒక్క కంప్లైంట్ ఇవ్వండి, వాడి పక్కటెముకలు ఇంచు పాయసం పెట్టి తాగేస్తాను. ఓకే సార్. వెళ్ళమ్మా, వెళ్ళి కంప్లైంట్ రాసి. ఈ పిల్ల దేనికి రాసిచ్చేదా? ఆమె కదా నీ కూతురు. ఏ పని నా కూతురుగా సార్, నా కోడలు. కోడలా? తలకేం గాయమైంది అదే? అదా, కట్నం తేలైతేని నా కొడుకు కర్ర తీసుకుని కొట్టేనాడు. నీ కూతుర్ని మాత్రం కట్నం వాడకూడదు, నీ కోడలు మాత్రం కట్నం తేవాలా? అవునా? అదే కదా ఈ సమాజంలో కరెస్ట్. ముందు నీ పక్కటెముకలు ఇచ్చి పాయసం పెట్టి తాగేయాలా? హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. జనవరి 1 కి చాలా మంది సెలవు ఇచ్చేస్తారు. అయినప్పటికీ నేను ఈ రోజు కూడా క్లాస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాను చెప్పండి? మీరు మ్యాథ్స్ సార్ కాబట్టి. అది కాదు, జనవరి 1 కి చదివినారంటే సంవత్సరం మొత్తం చదువుతానే ఉంటారు. సార్, ఈ రోజు ఫీజు కట్టలేదు కదా, అయితే సంవత్సరం మొత్తం కట్టాల్సిన పని లేదా? పంచులు సార్ మీద కాదు, డైరీ మీద వేయాలి. ఇంతకీ ఈ 2026 సంవత్సరంలో మీరేం సాధించాలనుకుంటున్నారు చెప్పండి? సార్, నేను ఈ సంవత్సరం జరిగే ప్రతి పరీక్షలో 90కి పైన మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాను సార్. సూపర్. నువ్వా? సార్, నేను ఇంటికి పోతే ఫోన్ ఎక్కువ వాడుతున్నాను సార్, ఈ సంవత్సరం తగ్గించేస్తాను సార్. మంచి నిర్ణయం. ఇంతకీ ఈ 2026 సంవత్సరంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కామెంట్ చేయండి. అలానే మన అన్విట్ కల్చర్ ఛానల్ తరపున మనం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నాం. అదేంటంటే రైతులకి ఆర్గానిక్ వ్యవసాయం మీద అవగాహన కల్పించే వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మన దేశంలో ఈ పాటికే సగానికి పైగా వ్యవసాయ భూమి కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల విషపూరితంగా మారిపోయింది. ఈ విషపూరితమైన భూమిలో పండిన పంటలు తినడం వల్ల ప్రజలు కూడా అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. దీనికి పరిష్కారం ముందు రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవగాహన కల్పించాలి, సేంద్రియ వ్యవసాయం చేసేలా చేయాలి. కాబట్టి దీనికోసం అవసరమైతే
కొన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించిన కంపెనీలతో టైఅప్ అయినా సరే రైతులకి సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలనుకున్నాం. కాబట్టి ఇక మీద రెగ్యులర్ వీడియోలతో పాటు అప్పుడప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్. నేను జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను. సూపర్ అసలు. కానీ 31st నైట్ మటుకి ఫుల్ మూడే వేస్తాను. మళ్ళీ వెనక్కి తిరిగి సొన్ను కూడా సొన్ను. కర్ణా వీళ్ళంతా మారరా.